నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు, నాకు వ్యక్తిగతంగా ఎవరు మిత్రులు కూడా కాదు. న్యాయం కోసం నేను మాట్లాడితే అండగున్న వాళ్ళు మన మిత్రులే. న్యాయం కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళ మన మిత్రులే, మన కోసమే కాదు. వాళ్ళు న్యాయం కోసం మాట్లాడినా మన మిత్రులే. కానీ న్యాయాన్ని కాకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు నీకైనా నాకైనా వాళ్ళ శత్రువులుగానే ఉంటారు. ఈ విషయంలో 2004లో మనం ఓటమి చెందాం సుప్రీంకోర్టులో. కానీ ఏనాటికైనా ధర్మమే గెలుతుందని చెప్పి ఏడుస్తూ బయటకు వచ్చాను ఆనాడు. ఏనాటికైనా ధర్మమే గెలుతుందని ఏడుస్తూ బయటకు వచ్చాము ఆనాడు. అటు ఆనాడు ఎటు చూసినా శూన్యమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలుసు. వాళ్ళ పలుకుబడి ఆ స్థాయిలో ఉన్న సమయంలోనే పెద్దలు ఎన్టీ రామారావు గారు మాదిగలకు నేను న్యాయం చేస్తామని ఆయన ముందుకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఎంతో కొంత ముందుకు వచ్చి న్యాయం చేసినాకనే మోత్పల్లి నరసింహ అంటారు వాళ్ళు. అదే సమయంలో మనకు మహబూబ్నగర్ జిల్లా పెద్ద అయిన మహేంద్రనాథ్ లాంటి వాళ్ళు, సదాలక్ష్మ అమ్మ లాంటి మొత్తం మన జాతికి ఒక పెద్ద నేతలుగా అప్పుడు వాళ్ళ పాత్ర పోషించారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆనాడు నాకు శూన్యంగా కనిపించింది. కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేసే జడ్జీలు మాల సోదరులు అక్కడ కనిపించారు. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంత శాసిస్తున్నారు అంటే ఒక అడుగు కూడా ముందుకేయకుండా శాసిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి ఇప్పటికీ ఒక మాట చెప్తా. కాంగ్రెస్ మారితే మంచిదే, మనకు న్యాయం చేస్తే మంచిదే. కానీ వాళ్ళ ప్రవర్తన ఏ స్థాయిలో ఉన్నదంటే ఒకసారి గుర్తు చేయడం చెప్తున్నా నేను. 30 ఏళ్లలో ఆ రోజు ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాలు 6 ఉంటే ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేసింది. ఒక నందెల్లయ్య మనకు కనిపించేవాడు 5 సీట్లు వాళ్ళకి ఇచ్చింది 6 సీట్లలో. అంటే ఒకటి మనకు 5 వాళ్ళకని అప్పుడు లెక్కలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం, చూపించుకుంటూ వచ్చేవాళ్ళం. మీరు ఒకసారి గుర్తించండి, కాంగ్రెస్ వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడితే ఇప్పుడు గురించి మాట్లాడతారు. ఒకసారి మీరు ఆలోచించండి, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు. 94లో 6లో 1 మనకుంటే 5 వాళ్ళకు ఉండే, 1 వరకు ఉండే. కానీ మొన్న తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో 1 మాదిగలకి ఇవ్వలేదే. తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో 1 మాదిగలకి ఇవ్వలేదే కాంగ్రెస్. 1 తెలంగాణలో ఉన్న జనాభాలో 80% మాదిగలు. 80% మాదిగలకు కాంగ్రెస్ లో ఒక టికెట్ లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా నేను. ఇక్కడ గెలిచే కాడ టికెట్ రానివ్వలే. ఆంధ్రప్రదేశ్లో గెలవదు. కాంగ్రెస్ అంత సీను లేదు. టీడీపీకి వైసీపీకి మధ్యలోనే రాజకీయ యుద్ధం. అక్కడ కాంగ్రెస్ 3వ స్థానమో 4వ స్థానమో పోతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 సీట్లు మాలలకే ఇచ్చింది. గెలిచిన కాంగ్రెస్ లోనే మేమే గెలవాలి, ఓడినా కాంగ్రెస్ లో మేమే ఓడాలి, కానీ మాదిగలకేంది ఇక్కడ అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలుతుందా? గెలవదు. బాపట్ల మాలలకి ఇచ్చింది, అమలాపురం మాలలకి ఇచ్చింది, చిత్తూరు మాలలకి ఇచ్చింది, తిరుపతి మాలలకి ఇచ్చింది. అది గెలవదని తెలిసినా మాదిగలకి ఇవ్వలే. ఏం ప్రవర్తన దాని పార్టీది, ఏం ఆలోచన ఆ పార్టీది? ఈనాటి విషయం చెప్తున్నా నేను. ఆనాడు 6లో 1 ఉంటే 5 వాళ్ళకు ఉండే. 3టికి 3 తెలంగాణలు ఇవ్వదు, ఆడ 4 తెలంగాణ ఇవ్వదు, ఆంధ్రప్రదేశ్లు ఇవ్వదు. ఇంకా జనరల్ సీటు నెల్లూరు సీటు కూడా మన మాల సోదరుడు కొప్పల రాజుకి ఇచ్చింది. జనరల్ సీటు మాలలకి ఇచ్చింది, 4 అక్కడ మాలలకి ఇచ్చింది, ఇక్కడ 1 మాదిగలకి ఇవ్వలే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనకు అన్యాయం చేసింది, మొన్నటి కూడా అన్యాయం చేసిందని. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణ స్వాగతించాడు. ఆయన స్వాగతిస్తే నేను అభినందించాను. నాకు వ్యక్తిగతమైన శత్రువులు మిత్రులు లేరు. కాకపోతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే మొదటిసారి తెలంగాణలో మన మాదిగల సీట్లు తగ్గలేదని చెప్తున్నానండి. పెద్దలు నరసింహన్న ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. అంతకుముందుతో పోల్చుకుంటే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించిందా పెంచిందా? తగ్గించింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంలోనే 3 ఆయనకి ఇస్తారు. ఇంట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఒక కుటుంబంలో ఇంకొక ఆయనకి ఇస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న కుటుంబంలో ఇంకో ఆయనకి ఎంపీ ఇస్తారు. మాదిగలకు మాత్రం ఇవ్వదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. వాస్తవమా కాదా? ఎంపీలు అడ్రస్ లేకుండా పోయింది. వాస్తవం కాదా? ఇవాళ పార్లమెంట్లో చర్చ జరగాల్సిన సమయం వస్తే తెలంగాణ నుంచి పార్లమెంట్లో మాట్లాడే ఎంపీ ఎవరు? మాదిగలకు ఎవరు లేరు. లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తుంటే నేను ఎందుకు మౌనంగా ఉంటా? వర్గీకరణ చేస్తా అంటే నేను స్వాగతించా, వర్గీకరణ చేస్తా అంటే నేను అభినందించా. మాదిగల సీట్లు తగ్గిస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎమ్మెల్యే సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకు ఇమ్మన్నా నా జాతి వాళ్ళకే కదా. ఎంపీ సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకు ఇమ్మన్నా నా జాతికే కదా. ఇవాళ మీరు చూడండి, మా అన్న అడుగు, మీ వెనక మేము ఉన్నాం. సీనియర్ నాయకుడుగా నువ్వు ఉన్నావు, నువ్వు అడుగు, మేము ఉన్నాం మీ వెనక. మొన్న కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేస్తే 17 అగ్రకులాలకి ఇస్తారు, ఒక మాదిగకి ఇస్తారు. అందులో రెట్లు 12 మంది ఉంటారు, ఒక మాదిగ ఉంటాడు. ఇదేం న్యాయం చెప్పండి? అందువల్ల మీ అన్నగా చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. నా జాతికి మేలు చేస్తామంటే ఆయనకు అండగా నిలబడతాం, ఆయనను స్వాగతించా నేను. కానీ నా జాతికి అన్యాయం చేస్తే మాత్రం నేను మౌనంగా ఉండలేను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన ఇంకోరా ఖచ్చితంగా గిరిగీసే యుద్ధం చేస్తామనేసి మీరు మర్చిపోతాం సార్. న్యాయం చేస్తే స్వాగతిస్తా, కానీ అన్యాయం చేసిన చరిత్ర ఉన్నది కాబట్టి నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు న్యాయం చేస్తా ఉంటున్నాను కాబట్టి నేను కలుస్తా, అన్నం తీసుకెళ్ళే కలుస్తా. వర్గీకరణ తొందరగా చేస్తామన్నాడు కదా. భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే వర్గీకరణ అమలు చేస్తా అన్నాడు కదా. నేను వెంటనే స్వాగతించాను కదా, నేను అభినందించాను కదా. తొందరగా అమలు చేయమని చెప్పి అన్న నాయకత్వంలో, మన దామోదర నరసింహన్న నాయకత్వంలో, అదే సమయంలో మన ఎమ్మెల్యే నాయకత్వంలో పోయి ముఖ్యమంత్రిని కలుస్తా, తొందరగా అమలు చేయమని కలుస్తా, అభినందిస్తా, కలుస్తా. కానీ అన్యాయం జరిగితేనైతే మౌనం ఉండలేము కదా. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి కారణం మనకు అన్యాయం జరగడం వల్ల, ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కార్పొరేషన్ పదవుల్లో మనకు న్యాయం జరగకపోవడం వల్ల అవును ఎదుర్కొన్నాం. వర్గీకరణ అమలు చేస్తామంటే అభినందిస్తా, వర్గీకరణ కోణంలో నేను అభినందిస్తా. కానీ అన్యాయం జరిగిన కాడ ఉపేక్షించలేము కదా. భవిష్యత్తులో అన్యాయం చేస్తా అంటే మౌనం ఉండలేము కదా. కాబట్టి మన పంద ఎప్పుడైనా సరే ఎవరి పట్ల అయినా అలానే ఉంటుంది అనేసి మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. కాకపోతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పుడు ఓటమికి ఇప్పుడు గెలుపుకు కారణం ఏంది? నంబర్ 1, 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలే. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట మాట్లాడమని రాహుల్ గాంధీని కోరితే పార్లమెంట్లో మాట్లాడలే. ఒక లేఖ రాయమంటే రాయలే. ఇది ఒక చరిత్ర అవుతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నోటీసులు రాష్ట్రాలకు కేంద్రానికి అందుతాయా లేవా? సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి నోటీసులు అందుతాయా లేవా? ఇప్పుడు అందినదా లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందినాయా లేదా? ఇప్పుడు అందినట్టుగానే అప్పుడు అందినాయా లేవా? అప్పుడు అందినాయి. కానీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆనాడు సుప్రీంకోర్టులో యూపీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టకుండా అడ్డుపడ్డది వాళ్ళే. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అప్పుడు అడ్డుపడ్డది వాళ్ళే శాసిస్తున్నారు కాంగ్రెస్ను. అదే సమయంలో వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణకు సహకరించండి, సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టండి. అదే సమయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ద్వారా అఫిడవిట్ దాఖలు చేయండి అనుకూలంగా అని చెప్తే ఇక్కడ తీర్మానాలు చేస్తారు, ఇక్కడ మేనిఫెస్టోలు పెడతారు, అక్కడ కమిషన్లు వేస్తారు, కానీ బిల్లు పెట్టరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల కేంద్రం అనుకూలంగా లేదనే ప్రభావం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి మాల వాళ్ళు జడ్జీలు ఉన్న సమయంలో కేంద్రం మనకు అనుకూలంగా లేని సమయంలో జడ్జిమెంట్ మనకు ఎట్లా వస్తుందో ఒకసారి అర్థం చేసుకుంటే శూన్యంగా అనిపించింది. మనకు ఎవరు లేరు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆనాడు ఓటమికి కారణం వాళ్ళే అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది.